పవిత్రం అవడంపై గుంటూరు జిల్లాలో విద్యార్థి సంఘాలు, వ్యాపార వర్తక సంఘాలు, హిందూ సోదరులు క్షమాపణ ర్యాలీ చేపట్టారు. గుడిమెల్లంక వంతెన నుండి కూడా మలికీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిరసన చేపట్టి వెంకటేశ్వర స్వామి వారికి దర్శించుకొని క్షమాపణలు చెప్పారు. కల్తీ లడ్డు వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ర్యాలీలో ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజోల్ హిందూ పరిషత్ పరిరక్షణ సమితి సమక్షంలో పోలిశెట్టి గణేష్, మొండెల బాబీ నాయుడు, అదేవిధంగా మెడిచర్ల మోహర్, బల్లా సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్షమాపణ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హిందూ పరిరక్షణ సమితి వారు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఎంతో ఆనందం ఆ ప్రభుత్వం అయితే పొందడం జరిగింది. దీనికి హెచ్చరికలు జారీ చేస్తూ జరిగినటువంటి తప్పుని మేము ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు తెలియజేసి అతనే దగ్గరుండి కాబట్టి ఈ దోషులను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా శిక్షించాలని చెప్పి మేమైతే తెలియజేస్తూ ఈ దీక్ష అయితే చేయడం జరిగింది. ఈ దీక్ష ఈ ర్యాలీ కూడా విజయవంతం జరిగింది, విజయవంతంగా వచ్చారు. అదేవిధంగా మేమైతే ఒకటి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వానికి, అదేవిధంగా ఎవరైతే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారో, అదేవిధంగా హిందువుల మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఖబర్దారని తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా 11 రోజులు దీక్ష చేస్తున్నారండి. ఎందుకంటే ఈ అప్రమత్తం అయిపోయినటువంటి ఈ లడ్డు ఏదైతే ఉందో, ఈ కల్తీ నెయ్యి వ్యాపారం అయితే ఉందో దాన్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి అదేవిధంగా అతను కూడా క్షమాపణలు తెలియజేసి వెంకటేశ్వర స్వామికి దీక్ష చేస్తున్నారు. తిరుపతి లడ్డూపై అవకతవకలపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తిరుపతిలో లడ్డు యొక్క అవకతవకలను, అక్కడ జరుగుతున్న అన్యాయాలను మేము హిందూ పరిరక్షణ సమితి ద్వారా గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అక్కడ ఏమేమి జరుగుతుంది